శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రాష విజయవాడ నుంచి. ఇది రీస్టాక్ మోడల్ అన్నమాట. చాలా చాలా పీసెస్ అయితే సేల్ అయినాయి. ఇది చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇది సింగిల్గా మనం దీపారాజనకే కాదు, అలాగే డెకరేషన్ పీస్గా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి హైట్ మనకి 22 అంగుళాలు ఎత్తు వస్తుంది అనమాట. సో కింద వరుస అంటే ఇక్కడ 3 ఆవరణలాగా వస్తున్నాయి స్టెప్పులుగా. కింద స్టెప్ వచ్చేటప్పటికి 9 ముఖాలు వస్తున్నాయి. 9 ముఖాలకి బెల్స్ కూడా. అలాగే రెండో స్టెప్ వచ్చేటప్పటికి 6 ముఖాలు వస్తున్నాయి. మూడో స్టెప్ వచ్చేటప్పటికి 5 ముఖాలు వస్తున్నాయి. అలాగే ప్రతి ముఖానికి కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చి ఇటు మనకి డిజైన్ ఎలా వచ్చిందంటే పైన చూపిస్తాను, మీకు కిందది కనబడదు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి 5 ముఖాలు. ఆ 5 ముఖాలకు కూడా ఇక్కడిక్కడ కూడా పూల రేఖలు, అంటే ఒక ముఖానికి కూడా మధ్యలో డిజైన్ అటాచ్డ్గా, అలాగే చాలా చాలా షార్ప్గా ఉంటాయి. చక్కగా మనం బంతిపూల రేఖలు కానీ, చామంతి పూల రేఖలు కానీ ఇలా అన్నిట్లో వేసి అలంకారప్రాయంగా పెట్టచ్చు. అలాగే ఈ పైన చూస్తే మనకి గోపుర కలశం లాగా వస్తుంది అనమాట. అంటే మన గుడి పైన కలశం పెడతారు కదా, సో ఆ ప్యాటర్న్ వస్తుంది. చూడటానికి త్రిశూలాకారంలో కూడా, అంటే మనకి ఇది ఆ త్రిశూలం మధ్యలో కోణం ఉంటుంది చూసారా, త్రిశూలానికి అటు ఇటు కాకుండా మధ్యలో ఆ కోణం లాగా ఉంటుంది అనమాట. చాలా షార్ప్గా ఉంటుంది. అలాగే మనకి డెకరేషన్ పీస్గా వాడచ్చు, దీపారాజన్ వాడచ్చు. అలాగే ఏదైనా అకేషనల్గా ఏదైనా వ్రతాలప్పుడు కానీ, ల్యాంపింగ్ చేయటానికి కానీ, ఏదైనా షాప్లో ఏమైనా ఓపెనింగ్ చేస్తున్నప్పుడు దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో కింద బేస్ వచ్చేటప్పటికి మీకు రౌండ్ షేప్లో ఒక పెద్ద చౌకీ వస్తుంది అనమాట. అంటే రౌండ్ షేప్ పీఠం లాగా వస్తుంది. చాలా చాలా హెవీగా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. చక్కగా మనం ఇంట్లో డెకరేషన్ పీస్గా మెయిన్ ఎంట్రన్స్గా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి తమిళనాడు అండ్ కేరళలో ఎక్కువ కనిపిస్తాయి అనమాట. సో దాన్ని యాక్చువల్గా అవి వచ్చేటప్పటికి మామూలుగా ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెడ్తో వస్తున్నాయి, కానీ ఇది మాత్రం ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. సో గిఫ్టింగ్ కూడా ఇవ్వటానికి కూడా చాలా అనువైందనమాట. సో ఇదొక కలెక్షన్.